హలో అండి, ఈరోజు వీడియోలోకి వెళ్దాము. ఇది హార్వెస్ట్ నెంబర్ 17 అండి. ఈ సంవత్సరం 17వ హార్వెస్ట్. ఈరోజు హార్వెస్ట్ అయితే ఫ్రెష్గా సొరకాయలతో స్టార్ట్ చేస్తున్నాము. ఇటు రిలీజ్ చేసిన తర్వాత సొర చెట్టుకు మాత్రం చాలా స్వేచ్ఛగా ఉంది, దాని ఇష్టం వచ్చినట్టు బాగుతుంది. కాయలు కూడా నీట్గా చూస్తానికి మంచిగా ఏలాడుతున్నాయి అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు సొరకాయ హార్వెస్ట్ చేస్తే. ఇవేమో చెర్రీ టమాటోస్ అండి, పడి మొలిచిన మొక్కలే. చెర్రీ టమాటోస్ అయితే మేము ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏం పెట్టలేదు. లాస్ట్ ఇయర్ సీడ్స్ అక్కడ పడి వాటి నుంచి మొలిచిన మొక్కలే. ఇంట్లో కిచెన్ వేస్ట్ అంతా మొక్కల్లో పడేసేసేవాళ్ళం కదా, అక్కడ టమాటో గింజలు అవి పడి ఇంకా వాటికి అంతకయ్యే మొక్కలు మొలిచినాయి చాలా మటుకు. నేను మాత్రం ఈ సంవత్సరం ఒక మిడిల్ సైజ్ ఈ టమాటోస్ను హెయిర్లూమ్ వెరైటీయే పెట్టాము బెడ్లో. చెర్రీ టమాటాలు మాత్రం అసలు వాటికి అంతకయ్యే వచ్చినాయి. హెయిర్లూమ్ వెరైటీ అయితే చాలా పెద్ద కాయలు అవుతున్నాయండి. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట ఈ టమాటోస్. మన ఇండియాలో ఇలాంటి వెరైటీ టమాటోస్ ఉన్నాయేమో ఒకసారి కామెంట్ చేయండి, తెలుస్తుంది నాకు కూడా. హైబ్రిడ్ వెరైటీ ఏమో ఇది, సేమ్ మన దగ్గర ఉంటాయి కదా పెద్దవి అలా, కానీ వీటికేమో మడతలు ఉన్నాయి. మన దగ్గర ఉన్న వాటికేమో రౌండ్గా గుండ్రంగా ఉంటాయి కదా. ఇది కూడా బిన్నులోంచి చెట్టుకు వచ్చిన టమాటోలే. ఇవి కూడా ఎంత బాగున్నాయో చూడండి అసలు. ఇలా సాయంత్రం పూట వారానికి ఒక రోజు 2 రోజులు హార్వెస్ట్ చేసుకుంటే మాత్రం మాకు ఈజీగా టైంపాస్ అయిపోతుంది. ఇక్కడేమో మనకి టైంపాస్కి సినిమా థియేటర్లు ఉంటాయి, కానీ ఒకటే ఉంటుంది థియేటరు. దాంట్లో చాలా రేర్గా మన ఇండియన్ సినిమాలు వస్తాయి, ఎప్పుడన్నా పెద్ద సినిమాలు అయితే. లేకపోతే ఈవినింగ్ టైము పార్కులో అలా వెళ్ళి టైంపాస్ చేయవచ్చు వాకింగ్ చేసుకుంటా. మాకు మాత్రం చాలా మటుకి గార్డెన్లోనే టైం అంతా స్పెండ్ చేసేస్తున్నాము. ఎలపినీసు ఇవి కూడా చాలా కాస్ట్ అండి. మన బన్నుల్లో సబ్వేలో ఎక్కువ ఇవే వాడతారు కదా, నిగర్లో స్టోర్ చేసి సంవత్సరం మొత్తం వాడుకుంటారు. ఇక్కడ ఏమో చిన్న క్యాప్సికము. ఈ 3-4 చెట్లు ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ. అన్నీ చాలా బాగా గ్రో అయినాయి మాత్రం ఈసారి. ఇప్పటి వరకు ఎప్పుడు చిన్న క్యాప్సికమ్ రాలేదు మాకు, ఇదే ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా పెద్ద క్యాప్సికమే ఉన్నాయి, అవి కూడా ఎక్కువ రాలేదు, 1-2 అలా వచ్చినాయి కాయలు. ఈ చిన్న క్యాప్సికమ్ మాత్రం అసలు బాగా కాసినాయి. చూసుకుని కోసుకోవటమేనండి, చెట్టు నిండా కాయే. ఇవి కూడా మన ఇండియన్ మిర్చి లాగానే చాలా బాగా వచ్చినాయి. ఆస్ట్రేలియా మిర్చి మాత్రం చాలా ఘాట్ అండి, అసలు ఆ వెరైటీ ఏంటో తెలియదు, కానీ ఒక్క కాయ వేసినా కానీ మంట ఎత్తిపోతుంది కూర అంతా. మనవి మాత్రం చాలా బాగున్నాయి. అసలు ఇండియాలో ఏ రకంగా గుప్పిళ్ళు వాడతామో ఇక్కడ కూడా మేము అలాగే యూజ్ చేస్తున్నాము కర్రీస్లోకి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. కాయలు లావు ఉన్నాయి, అలాగే బారు కూడా చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో చూడండి అసలు. ప్రతి హార్వెస్ట్లో మాత్రం మాకు పచ్చిమిర్చి బాగా వచ్చినాయి. మిగిలిన కూరగాయలతో కంపేర్ చేస్తే పచ్చిమిర్చి, బీన్స్ క్వాంటిటీ వైజు చాలా ఎక్కువ వచ్చినాయి. ఎన్ని ఉన్నాయో చూడండి అసలు. ఇంకా బెండ చెట్లు కూడా సరిగ్గా రాలేదండి మాకు, అక్కడక్కడ వచ్చిన ఈ చెట్లకి. అవి కూడా ఆకులు కూడా చూసారా వాడిపోయినట్టు, సరిగ్గా అయితే పెరగలేదు ఈసారి బెండలో. ఎప్పుడూ లేవులేండి, ఇక్కడ వాతావరణం సెట్ అవ్వదు అనుకుంటా వీటికి. పెట్టిన చెట్లు మాత్రం ఒక్కొక్కాయ కాస్తా వచ్చినాయి. ఇప్పుడు వరకు అయితే బాగానే తిన్నాము మేము కూడా. సన్న వంకాయ, ఇవి కూడా చెట్లు పాడైపోయి వచ్చినాయి మొత్తం.
ఇంకా ఉన్న మట్టుకు కోస్తున్నాము కాయలు. ఈరోజు అయితే గుండ్రపు వంకాయ అయితే ఎక్కువ లేవు, వంకాయలు అయితే తక్కువే ఉన్నాయి ఈసారి హార్వెస్ట్లో. కొత్తిమీర ఇది కూడా బాగా వచ్చేసింది, ఇది వేళతో సహా తీసేస్తున్నాము. తీస్తే అప్పుడు మనం మళ్ళీ ఫ్రెష్గా ధనియాలు అవి జల్లుకోవచ్చు అనమాట. ఆల్రెడీ దీని పక్కనే ఇంకా మడిలో రెడీగా ఉన్నాయి, ఇంకో వారం 10 రోజుల్లో అవి కూడా హార్వెస్ట్కి రెడీ అవుతాయి. అలా వేసుకుంటాం అన్నమాట పక్క పక్కనే, ఒకటి గోయింగ్గానే ఇంకొకటి రెడీ అవుతుందని. కొత్తిమీర అయితే ఎక్కువే వాడతాం కదా మనకి కూరల్లో. ఇక్కడ కొనాలంటే మాత్రం మన వల్ల అయితే కాదండి, చెప్తున్నాగా. చిన్న కట్ట $2.5 సుమారుగా $150 ఉంటుంది చిన్న కట్ట, కొత్తిమీర కట్ట. అందుకని మీ సీజన్లో మాత్రం మేమైతే కొత్తిమీర మేమే పండించుకుంటాము. ఇదేమో గ్రీన్ తోటకూర. ఇది నేనైతే ఇత్తనాలు చల్లలేదండి. లాస్ట్ టైం మనం ఇక్కడ మొన్న హార్వెస్ట్ అప్పుడు పొటాటోలు అన్నీ తీసేసాం కదా, పెద్ద పెద్ద పొటాటోలు వచ్చినాయి బెడ్లో. అక్కడే ఖాళీ వచ్చి ఇంకా వాటర్ పడేసరికి ఇంకా అక్కడ గ్రీన్ తోటకూర అయితే బాగా వచ్చేసింది. ఇవన్నీ గింజలు వాటికంతకయ్యే వచ్చినాయండి, ఎప్పుడో 1 సంవత్సరం పెట్టినాయే. తోటకూర కూడా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. మాకైతే ఇక్కడైతే మాత్రం దొరకదు ఈ తోటకూర. ఏమో బీన్స్, ఇవి కూడా ప్రతి హార్వెస్ట్లో మాత్రం చాలా వస్తున్నాయి అసలు బీన్స్, క్లైంబింగ్ బీన్స్ అనమాట. సేమ్ మన గోరుచిక్కుళ్ళలాగానే ఉంటాయి చూస్తానికి, కానీ లోపల దీనికైతే బాగా గింజలు ఉంటాయి, మన చిక్కుళ్ళలాగా ఉంటాయి అన్నమాట గింజలు. ఇవి కూడా ఈ సంవత్సరం ముందే స్టార్ట్ అయ్యింది, చాలా బాగా కాసినాయి ఇప్పటి వరకు. హార్వెస్ట్ 17 అంటే చూడండి అసలు ఎప్పటి నుంచి కాస్తున్నాయో. ఓపిక అనమాట, మనం చూసుకుని ఇంకా లోపల కోసుకోవటమే. ఇంకా ఈ సంవత్సరం అయితే బెటరే. లాస్ట్ ఇయర్ ఎంత ఇబ్బంది పడ్డామో హార్వెస్ట్ చేయడానికి కూడా, సరిగ్గా పందిరు లేక ఇష్టం వచ్చినట్టు పాకింది లాస్ట్ ఇయర్. కానీ ఈ సంవత్సరం ఇట్లా మేషీలో పెట్టుకోవటం వల్ల నీట్గా బాగిని మాకు కోసుకోవటం కూడా చాలా తేలికైపోయింది. చాలా వచ్చినాయి ఈరోజు బీన్స్ అయితే మాత్రం. ఎంత హ్యాపీ అండి, ఇట్లా మనం తినే కూరగాయల్ని మనమే పండించుకుని ఇలా చూసుకుని మురిసిపోవటమే. ఈరోజు చూడండి ఎన్ని వచ్చినాయో రకాలు. ఆకుకూరలు వచ్చినాయి, అలాగే సొరకాయలు, ఇంకా ఎర్ర తోటకూర కూడా ఉంటే అది కూడా ఆకులు గిల్లాము. గ్రీన్ తోటకూర, ఎర్ర తోటకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, బీన్సు, ఎలిపినోసు, టమాటాసు, ఇంకా సొరకాయలు, కొన్ని బెండకాయలు, కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి, క్యాప్సికము. చాలా బాగుంది ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం. బీన్స్ 1600 గ్రాములు, కేజీ 600 గ్రాములు వచ్చినాయి బీన్స్. టమాటోలు కేజీ 700, పెద్ద టమాటా ఒక్కటే 180 గ్రాములు వచ్చింది. క్యాప్సికమ్ 600, 2 సొరకాయలు కలిపి 3 కిలోలు 3 కిలోలు, సుమారుగా 6 కిలోలు వచ్చినాయి. ఇక్కడ $10 ఉంటుంది కిలో, అంటే $60 అనమాట. అంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.